హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఈరోజు వచ్చేసి మంచి ఎమ్మి రసం అండి. సో ఈ రసంకి పక్కన మేము కొంచెం చికెన్ ఫ్రై చేసుకున్నాం, అదేం తీయలేదు. సో రసం ఒకసారి చూపిద్దామని చెప్పేసి రసం వీడియో తీసానమాట. రసం అన్నా కూడా టమాటా చారు అనొచ్చు. సో అలా కొంచెం బాయిల్ చేసుకున్నానండి. అయినా కూడా కొంచెం టమాటాలు నాకు తెలిసాయి హైబ్రిడ్ అట్ని బాగా మెదగా నలగలేదనమాట. సో అందుకని ఒకసారి మిక్సీ పట్టేశాను. ఆ మిక్సీలో ఏంటంటే కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసేసాను. అందులోనే చిన్నులపాయ కూడా ఒకటి వేసాను. చిన్నులపాయ అంటే గార్లిక్ అండి, మా సైడ్ చిన్నులపాయ అంటారు. సో ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని పోపు వేసుకోవాలి. పోపులో వచ్చేసి ఎండుమిరగాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు ఇవి వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యాక మనం ఇందాక చెప్పాను కదండి, అది కొంచెం బాయిల్ అవ్వడం బాగాలేదని మిక్సీ పట్టానని. సో ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసేస్తాం అనమాట. చాలా ఈజీ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తెలిసి ఉంటుంది మేబీ మీ అందరికీ. ఫస్ట్ తెలియని వాళ్ళ కోసం నేను వీడియో తీసాను అనమాట. చూడండి, ఇట్లా ఒక 10 minutes అనేది మరిగిస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక పొంగు వస్తుంది. ఒక పొంగు వచ్చినాక మనం మామూలుగా కొందరు ఏంటంటే ఒక పొంగు వచ్చినాక ఆపేస్తారు. అలా కాకుండా కొంచెం మరగనివ్వండి, మరిగితేనే టేస్ట్ వస్తుంది అనమాట ఎప్పుడైనా కానీ. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. దీనికి కాంబినేషన్ ఏంటంటే పక్కన నేను చికెన్ ఫ్రై చేశానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.